హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే తెల్లచేప లోడింగ్కి అయితే వెళ్తున్నాం. మనం వెళ్ళే మార్గం మధ్యలో ఎంత బ్యూటిఫుల్ క్లైమేట్ అయితే తగిలింది. మనకు ఇప్పుడు టైం వచ్చేసి దాదాపుగా మార్నింగ్ 8 అవుతుంది. మీరు రైట్ సైడ్ లో చూసుకున్నవైతే తామర పువ్వులు అంటారు, వీటిని కొల్లేటి పువ్వులు కూడా అంటారు. మీరు చూసుకున్న లొకేషన్ వచ్చేసి నా సొంత ఊరు. ఈ విలేజ్ లొకేషన్ ఎక్కడ ఉందో కామెంట్స్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. కొల్లేరులో మా జీవనాధారం వచ్చేసి పొడవల పైన వెళ్ళి మేమైతే చేపలు అయితే వేట అయితే సాగిస్తాము. లేటెస్ట్ గా అయితే కనుక కొల్లేరుని అయితే కనుక టూరిజం స్పాట్ కింద ప్రకటించారు. మనకి ఇక్కడ వచ్చేసి పిట్ల పార్క్ అనేది కూడా ఏర్పాటు చేశారు గవర్నమెంట్ వాళ్ళు. మనం ప్రస్తుతానికి అయితే ఇంగ్లపాక అనే విలేజ్ అయితే చేరుకున్నాము. మనకి ఈరోజు లోడింగ్ వచ్చేసి ఇంగ్లపాక, రుద్రపాక ఈ 2 ఊర్లు అయితే లోడింగ్ అయితే ఉంది. 2 పాయింట్లకి ఎక్కడైతే అక్కడ లోడింగ్ అయితే వెళ్ళాలి. కొంచెం రావండి రా, తిప్పుతా కదా, అది బరకం మురిగైపోయింది నీళ్ళు దింపుతాకి. కొద్ది వెనకరా లేకుండా వచ్చాయి. ఫైనల్ గా మనం ఇంగ్లపాక అనే గ్రామం అయితే చేరుకున్నాం. మనం హోండా ఇంజిన్ ద్వారా అయితే మనం వాటర్ అయితే సప్లై అయితే చేసుకున్నాము. ప్రెజెంట్ ఇంగ్లపాకలో మనకు వచ్చేసి ఈరోజు 50 బళ్ళు పాయింట్ అయితే లోడింగ్. ప్రస్తుతానికి మనకు లోడ్ అయ్యే చెరువు వచ్చేసి 20 ఎకరాల చెరువు. ఈ 20 ఎకరాల చెరువు నుంచి మనం 50 బళ్ళు అయితే లోడ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ సరికి అయితే సరిపోతే కనుక మనకి రుద్రపాక అనే పక్కన ఉన్న విలేజ్లో అయితే లోడింగ్కి వెళ్ళాలి. మనకి వలల వాటర్ వచ్చేసి 1 గంట అయితే పడుతుంది. ఈ లోపల గంట తర్వాత వాళ్ళైతే భోజనాలు చేసి మళ్ళీ అయితే లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. లోడింగ్కి ఎలాగో మనకి గంట సేపు టైం ఉందని చెప్పి మనం ఇలా మంకీతో అయితే ఆడుకుంటున్నాము. ఇది వచ్చేసి చెరువుల మీద ఉండే మంకీ. మనకి ఈరోజు వ్యాన్లకు వచ్చి లోడింగ్ చేసే వర్కర్స్ వచ్చేసి దాదాపుగా 70 మంది ఉన్నారు. ఈ 70 మంది చేరి మనకి 50 బళ్ళు అయితే లోడ్ అయితే చేయాలి. బండికి వచ్చేసి మనకి 650 కేజీలు వెయిట్ ఉన్న చేప అయితే వేస్తారు. చేపల తోలకానికి మేము ఎక్కువగా వాడే బళ్ళు వచ్చేసి మహీంద్రా బులోరా పికప్ 1.3 ఏసీ కూల్ డ్రైవ్. హోండా ఇంజిన్ ద్వారా అయితే కనుక మన బండికి వచ్చేసి దాదాపుగా 3000 లీటర్ల వాటర్ అయితే పట్టుకోవాలి. ఎందుకంటే మనం ఈరోజు జర్నీ వచ్చేసి ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ జర్నీ.
ఈ 3 ట్రిప్పులు కొట్టేటప్పుడు 5.5 లక్షలు లక్ష కట్టేట బండి లాస్ట్ బండి వచ్చిపోయాడు ఆపాలు మళ్ళీ వెనక్కి తెప్పించాం దొరికితే కష్టమే ఉంటుంది దొరికితే కష్టమే ఉంటుంది చాలా సేపు పట్టింది వెనమాలు ఉంటేనే గుర్తుంటుంది క్యాబిన్ మీద ఇట్టేవో మర్చిపోయి వస్తారు రేపు పొద్దున్నే మళ్ళీ రేపు పొద్దున్నే వెళ్ళిపోయాడు పరానోడు ఫ్రెండ్స్ ఫైనల్గా మన బండి వచ్చేసి అన్లోడ్ పాయింట్గా రీచ్ అయిపోయాం. ఫ్రెండ్స్ మనకి ఈరోజు లోడింగ్ వచ్చేసి ఇంగ్లపాక అనే గ్రామం పక్కన ఉన్న రుద్రపాక అనే విలేజ్లో అయితే మనకైతే లోడ్ అయితే జరిగింది. అన్లోడ్ పాయింట్కి వచ్చేసరికి మాకు దాదాపుగా సమయం వచ్చేసి సాయంత్రం 3 అవుతుంది. మనకు లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్ వచ్చేసి ఈరోజు జర్నీ వచ్చేసి 60 కిలోమీటర్స్ అయితే జర్నీ చేసాం. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఆల్సో. हाय फ्रेंड्स थोड़ा बैक करना था उधर गैप हो गया पूरा लोकना वाला Lock.